జనసేన నాయకులు ఫుల్ క్లారిటీతో ఉన్నారు. దాంతో ఇప్పుడు తెలుగుదేశం ఏదైతే ఒక ప్రతిపాదించిందో 80, 15, 5% అయినటువంటి ఈ యొక్క ఫార్ములా ఉందో, ఈ ఫార్ములాకి పూర్తి వ్యతిరేకం మేము అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశంకి అయితే షాక్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కమిటీ మీటింగ్లో కూడా నాదెండ్ల మనోహర్ అదే విషయాన్ని చెప్పారు కార్యకర్తలకి. ఇంతకుముందు నారా లోకేష్ చేసినటువంటి కామెంటు 80, 15, 5 కదా, అంటే తెలుగుదేశం 80%, బీజేపీ అది జనసేన ఏమొచ్చేసి 15%, బీజేపీ 5% ఈ ఫార్ములతోటి ముందుకు వెళ్తామంటే దాన్ని వ్యతిరేకించాడు. అప్పుడే వ్యతిరేకించాడు ఒక 2 వారాల క్రితం. ఇప్పుడేమొచ్చేసి దీని గురించి కూడా మాట్లాడుతూ 15% అనేది కుదరదు, అప్పుడంటే అసెంబ్లీలో ఓట్లు చీలిపోకూడదని మేము చాలా వరకు తగ్గాము, కానీ ఇప్పుడు అలా తగ్గలేము, మేము గెలిచే ప్రతి చోట కూడా నిలబడతాం, కాబట్టి మా యొక్క పర్సంటేజ్ పెరగాలి, లేదనుకుంటే మేము మొత్తం నివేదిక ఇచ్చిన తర్వాత మా నివేదిక ప్రకారం మీరు ఈ పంచాయతీ ఎన్నికలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు. 15% అంటే ఎంత? 26 నియోజకవర్గాలు. అంటే యావరేజ్గా చూసుకున్నట్లయితే 26 నియోజకవర్గాల్లో వీళ్ళకి పోటీ చేసేటటువంటి అవకాశం కల్పిస్తామంటున్నారు. అలా కాకుండా వీళ్ళేమంటున్నారు, మినిమం 30%, అంటే 50 స్థానాలకు పైగానే మాకు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే 50 నియోజకవర్గాలకు పైగా మాకు కొంత ఇవ్వాలి. అయితే దీని నియోజకవర్గాల పరంగా కాకుండా మండలాల పరంగానో లేకపోతే డివిజన్ల పరంగానో పంచుకునే అవకాశం ఉంటుంది. దాన్ని 15% అంటున్నారు వీళ్ళు. అది కుదరదు, 30%. ఖచ్చితంగా 25% అని ఇవ్వాలని ఇప్పుడు ఖచ్చితంగా ఈ 30%, 35% అడుగుతున్నారు. అయితే వాస్తవమే, జనసేన ఇంతకుముందులా లేదు, కొంచెం పుంజుకుంది కాబట్టి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. 15% అంటే అది చాలా తక్కువ. ఆ విధంగా చూస్తే కూటమిలో చాలా హీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లు. మరి బీజేపీకి 5% ఇస్తున్నారు అంటే వాస్తవంగా చూడాలంటే బీజేపీ కంటే జనసేన చాలా మంచి దీనిలో ఉంది. వాస్తవంగా చెప్పాలంటే బీజేపీ నాయకత్వం ఇక్కడ పెద్దగా లేదు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే చాలా వరకు క్యాడర్ ఉంది, కానీ ఆ క్యాడర్ని బలోపేతం చేసేటటువంటి నాయకత్వం లేదు. అదే మనకి ఇక్కడ చాలా పెద్ద మైనస్. పలానా నాయకుడు ఉన్నాడు, ఇదిగోండి ఈ యొక్క జిల్లాకి ఈ నాయకుడు, ఈ నియోజకవర్గానికి ఈ నాయకుడు అని చెప్పేటటువంటి సరైనటువంటి నాయకులు లేరు. కానీ జనసేనకి ఎంతో కొంత క్యాడర్ ఉంది, ఆ క్యాడర్ నడిపించేటటువంటి నాయకత్వం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి 25% కూడా చాలా తక్కువే. మినిమం 30, 32% ఇవ్వాల్సి ఉంటుంది.